నెలలు శిక్షణ పూర్తయిన వారికి ఎమ్మెల్యే విజయశ్రీ పట్టాలు పంపిణీ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామంలో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 3 నెలల పాటు ఉచిత శిక్షణ నైపుణ్యతను నేర్చుకున్న యువతీ యువకులకు సూలూరుపేట శాసన సభ్యులు నెలవెల విజయశ్రీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు నైపుణ్యతను నేర్పిస్తున్నటువంటి చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టుకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించుట, కంప్యూటర్ శిక్షణ విధానం, డ్రైవింగ్ శిక్షణ, మగ్గం వర్క్, కంటి వైద్యం, రక్త పరీక్షలు, పెళ్లి చేసుకునే వారికి మండప సదుపాయం, చదువుకునే వారికి ఆర్థికంగా 25,000 రూపాయలు అప్లై చేసుకునే వారికి ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుందని, అంతేకాకుండా మరి ఎన్నో ఉచిత నీటి సరఫరా, చెట్లు పంపిణీ, బెంచీల పంపిణీ, ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన పనులను అందిస్తున్నటువంటి చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టులో 3 నెలలు శిక్షణ పూర్తయిన వారికి ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా శిక్షణ పూర్తయిన పట్టాన్ని అందించడం జరిగింది. చేతుల మీదుగా శిక్షణ పూర్తయిన పట్టా అందించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను వినియోగించుకోవాలని చైర్మన్ గౌరీ శంకర్ తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, వేలూరు మురళీరెడ్డి, రమేష్ నాయుడు, సిరసనంబేటి చైతన్ కృష్ణారెడ్డి, శేఖర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శిక్షణ పూర్తి చేసిన వంటి యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే సిఇఓ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్ద చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ట్రస్ట్కి విజిట్ చేయడం, ఇక్కడ వాళ్ళు చేసే సర్వీసెస్ అన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పినట్టు ఒకళ్ళు ఎవరైనా ఒక గ్రామంలో గారు చెప్పారు, ఎక్కడో భోజనాలు అరేంజ్ చేస్తున్నప్పుడు అంటే పెళ్లకూరు వాళ్ళే చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదని స్ఫూర్తితో ముందుకు వచ్చారని, ఇలా మన మండలాన్ని అలాగే నియోజకవర్గ స్థాయి పరపతిని కూడా ఈయన పెంచుతున్నారంటే నిజంగా చాలా ఆయనకి ప్రత్యేక అభినందనలు, తల వంచి శిరస్సు వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను చాలా వరకు విజిట్ చేశాను. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అంటే అటు కుట్టు మిషన్స్ లో కావచ్చు, లేదా కంప్యూటర్ ట్రైనింగ్ లో కావచ్చు, అలాగే ల్యాబ్స్ లో కూడా ఎక్కువ మంది మహిళల్ని ఉద్దేశించి ఆయన ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు పెడుతున్నారు. మహిళల్ని చాలా వరకు మనం చూస్తే అంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంది అంటే ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు అబ్బాయిలకే ఇస్తారు. అమ్మాయిల్ని చదివించడానికి ముందుకు రారు. ఎందుకంటే రేపు వాళ్ళు సంపాదించి ముందుకెళ్తారన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులు, అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఫినాన్షియల్ స్టేటస్ తగ్గినప్పుడు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము అనుకున్నప్పుడు అబ్బాయికి ఇస్తారు. కానీ ఈరోజు సార్ చెప్పారు, మహిళ అనుకుంటే, మహిళ సాధించాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా సాధిస్తారు అని. ఇది మహిళలందరూ, ఇప్పుడున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. పైగా ఆయన ఈరోజు ఒక ఎంటర్ప్రెనర్ని తయారు చేస్తున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడం అంటే ఆ ఒక్క మనిషి లేదా ఫ్యామిలీ ఉంటుంది. అదే ఒక మనిషి బిజినెస్ మ్యాన్ గా తయారైతే వాళ్ళు ఇంకా మందిని, చాలా మందిని కూడా పైకి చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చే అవకాశం ఈరోజు గౌరీ శంకర్ గారు ఇస్తున్నారంటే ఆయనకి చాలా అభినందనలు తెలియజేయాలి. అలాగే చాలా మంది ఇక్కడ బ్లడ్ టెస్ట్ల గురించి కూడా మనకు చెప్పారు. అంటే కొంతమంది ఇద్దరు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని బ్లడ్ టెస్ట్లు కానీ, లేదా అన్నీ కూడా అంటే మనం జనరల్ గా చెకప్ చేయించుకునే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా అందులో ఉన్నాయి. నేను అన్ని కూడా చెక్ చేశాను. చాలా మంది అవేర్నెస్ లేక, అంటే కొన్ని డిసీజెస్ ఉన్నా కూడా వాళ్ళు కనిపెట్టలేక అలాగే ఉండిపోతున్నారు. ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే గౌరీ శంకర్ గారిని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఎలా అయితే ఉన్నాయో గౌరీ శంకర్ గారిలో అదే ఆశయాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రియారిటీ తీసుకుంది హెల్త్, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈయన చేస్తున్న సేవల్లో కూడా అన్ని కూడా హెల్త్, ఎడ్యుకేషన్ బేస్డే అన్ని ఉన్నాయి. ఈ చదువు ముందుకు తీసుకెళ్తే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది. అలాగే హెల్త్, ఆరోగ్యంగా ఉంటేనే ఏ మనిషి అయినా ముందుకు వెళ్తారు. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మనకు ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం కాపాడుకోలేకపోతే మనం చేయగలిగేది ఏమీ ఉండదు. అలాంటి హెల్త్ మీద ఆయన దృష్టి పెట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా చాలా మంచి విషయం ఇది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకు ఇప్పుడు యోగాంధ్ర కానీ, స్వచ్ఛాంధ్ర కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా తీసుకొచ్చే విధానం, అంటే హెల్త్ ని మనకు మంచిగా ప్రమోట్ చేసే ఇవన్నీ అవి దాంట్లో భాగంగా విధానాలు. అలాగే
మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4ని తీసుకొచ్చారు. P4 అంటే కొంతమంది ఎవరైతే ఫినాన్షియల్ గా చాలా తక్కువగా ఉన్నారో లేదా పేరెంట్స్ చనిపోయిన పిల్లలు అనాథలుగా మిగిలిపోయారో అలాంటి వాళ్ళని అనాథాశ్రమంలో చేర్పించకుండా ఇలాంటి అంటే ఒక సొసైటీ నుంచి ఎదిగిన వాళ్ళు మళ్ళీ తిరిగి సొసైటీకి ఇచ్చే